మన ఇంటి దీపమే కదా అని చెప్పి ముద్దు పెట్టుకుంటే మూతి కాలిందంట. అట్లనే మనకు తెలిసిన వాళ్ళే కదా పాపం కష్టాల్లో ఉన్నారు, లేకపోతే డబ్బులు అవసరం అని చెప్పి డబ్బులు ఇచ్చారు, మన మూతి కాలిపోతాయి. మీరేమంటారు? నిజం చెప్పండి. తీసుకునేటప్పుడు ఉండే బాడీ లాంగ్వేజ్ ఇచ్చేటప్పుడు ఉంటుందా? పైపెచ్చు రిలేషన్స్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఏదో కష్టాల్లో ఉన్నారు కదా అని చెప్పి మనం అనుకొని ఇప్పిస్తాం, కానీ ఆ కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత ఇప్పించిన వాళ్ళ సంగతి గుర్తే పెట్టుకోరండి వాళ్ళు. మనం ఇచ్చేటప్పుడు గానీ, ఇప్పించేటప్పుడు గానీ వాళ్ళకి దేవుళ్ళలాగా కాకపోయినా కనీసం మనుషుల్లాగైనా కనిపిస్తాం. తర్వాత మనం డబ్బులకని చెప్పి ఫోన్లు చేస్తే రాక్షసులు, కొరివి దెయ్యాలు ఉంటారు చూడండి, అట్లా కనిపిస్తాం అనమాట వాళ్ళకి. ఏంటండి ఈ జనాలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారులే అని చెప్పి కృతజ్ఞత లేకుండా ఉన్నారు. ఈరోజు తింటే ఈరోజు బతికితే చాలు, రేపటి సంగతి రేపటిలే అని చూసుకుంటున్నారు. ఓ పాపం అని ఎవరిని అనకండి, ఎందుకంటే ఆ పాపం తిరిగి తిరిగి మనకే చుట్టుకుంటుంది. అలా అని కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయకుండా ఉండాలని చెప్పట్లేదు నేను. అలా రేపు తెలిసిన వాళ్ళకంటే ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళకి సహాయం చేస్తాను చూడండి, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మనల్ని. ఈ తెలిసిన వాళ్ళు ఉంటారే అస్సలు గుర్తే పెట్టుకోరు. అదన్నమాట నేను చెప్పాలనుకున్న విషయం. ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా కేసరి అయితే చేశాను. ఇందులో జీడిపప్పు నెయ్యి అయితే లేవు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.